కొంతమంది ఏంటంటే రాజమౌళి లాగా హిట్లు కొడుతూ ఎక్కువ టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దాం అనేది ఒక టార్గెట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పూరి జగన్నాథ్ గారి లాగా చాలా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ హిట్ ఫ్లాపులతో నిమిత్తం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయే కొంతమంది డైరెక్టర్ పద్ధతి. మీ ఈ రెండింటిలో మీరు దేన్ని ఇష్టపడతారు? సార్ నాకు షూట్ ఫాస్ట్గా చేయడం ఇష్టం సార్. షూటింగ్ ఫాస్ట్గా చేసేయాలి సార్ అంటే అని నేను అనుకుంటాను. షూటింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలనుకుంటాను అంటే కంటిన్యూటీలు ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అందుకని షూట్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవడం నాకు ఇష్టం సార్. ఫస్ట్ షూట్ చేసేసి ఎడిట్లో కూర్చోవాలి సార్. ఎడిట్లో కూర్చున్న తర్వాత నుంచి మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి మ్యాజిక్ స్టార్ట్ అర్థమైపోతుంది కదా, అంతే సార్, అర్థమైపోద్ది. అక్కడ నుంచి దానికి ఏం చేయాలని చేస్తే బేసిక్గా షూట్ తక్కువ టైంలో చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ మంచి టైం ఇచ్చుకుంటే బాగుంటుందని నాకు. దీనికి ఎన్ని రోజులు షూటింగ్ చేశారు మీరు? నేను 40 days అయింది సార్. 40 daysలో కంప్లీట్ చేశారు? 40 days కంప్లీట్ చేస్తాను సార్. అన్నీ కలుపుకోండి సార్, మీరు అన్నీ వేసుకోండి సార్. 40 days కలుపుకోండి. గతంలో పూర్వం అంత ఫాస్ట్గా సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరో లేరు. లేదు సార్, నా క్లారిటీ నేను షార్ట్ అంటే షార్ట్ సార్. అంటే ఎంత కావాలో అంత తీసుకుంటా సార్. షార్ట్ పెడితే ఆ షార్ట్లో తీసుకుంటాను సార్. నేను ఎక్కువ తీసుకోను సార్. లక్ష్మణ్ గారు, ఇక యువజంట సెకండ్ పేరు వాళ్ళ సెలక్షన్ కానీ ఎట్లా జరిగింది ఏంటి? ఇందులో అంకిత్ కొయ్య అని చేశాడు సార్. రావు రమేష్ గారి అబ్బాయిగా చేశాడు. బేసిక్గా రావు రమేష్ గారితో త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ అది. ఆల్మోస్ట్ 95% ఉంటాడు. సో ఒక ఎడ్డితనం ఉండాలి, అట్ ద సేమ్ టైం రావు రమేష్ గారు పక్క తీరిపోకూడదు. రావు రమేష్ గారు తినేస్తారు సార్, స్క్రీన్ని తినేస్తారు సార్. ఆయన యాక్టింగ్ అసలు నిలబడలేడు సార్. ఆయన ఆయన ఎదురుగా ఉండాలి. ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశాడు అతను? జోహారు, 9 hours ఇలాంటివి చేశాడు సార్. చేశాడు సార్. సో వచ్చాడు ఆడిషన్, నేను ప్రతిదీ ఆడిషన్ తీసుకుంటాను సార్, అందరి దగ్గర ఆడిషన్. సో వచ్చాడు, చేశాడు, వర్కౌట్ అవుతుంది. ఒకటే చెప్పేసి ఇక్కడ యాక్టింగ్ కాదు ఇంపార్టెంట్ అంకిత, ఇప్పుడు చేసేస్తావు ఆడిషన్లో, రేపు రమేష్ గారు వస్తారు. టైమింగ్ ఎలా ఉంటుందంటే, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. యాక్టింగ్ చేసే వాళ్ళ ఆర్టిస్టులు పక్కన ఆర్టిస్టులు ఇప్పుడు రావు రమేష్ గారు ఎదురుగా చేయడం అంటే బ్లాంక్ అయిపోతారు సార్. టక్కన ఆయన టైమింగ్ని పట్టుకోవడం కానీ, ఆయన డైలాగ్ని పట్టుకోవడం కానీ చాలా 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 టఫ్ సార్. ఆయన నాకు తెలుసు సార్ అది. సో ఇప్పుడు రమేష్ గారు వస్తారు, ఆయన ముందు నువ్వు పర్ఫామ్ చేయగలగాలి. అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోతే అంటే, అన్న నన్ను నమ్మండి అన్న, మీరు నాకు నమ్మి ఇస్తున్నారు కదా, నేను నిలబెట్టుకుంటాను అన్న అని మనడు గట్టిగా చెప్పాడు సార్. సో అది బాగా నచ్చి ఇంకా మనని తీసుకున్నాను సార్. చించేశాడు సార్, చాలా బాగా. రమేష్ గారు పొగిడారు సార్. మీకు అతను పేరుగా చేసిన అమ్మాయి? ఆ అమ్మాయి రమ్య పసుపులేటి అని ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్ సార్, అండ్ వెబ్ సిరీస్లు కూడా చేసింది అమ్మాయి. తెలుగు అమ్మాయి కావాలని అనుకున్నాం సార్. ఖచ్చితంగా తెలుగు అమ్మాయినే పెట్టుకుందాం. ఎందుకని సార్? ఫస్ట్ థింగ్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా సరే అర్థమయ్యేలా మనం చెప్తే అర్థమయ్యేలా చేస్తారు సార్. వేరేజ్ బయట అంటే, ఇప్పుడు నేను రమేష్ గారు సెట్లో ఉన్నారు సార్, లైట్ అంతా చేసి ఆ అమ్మాయి కౌంటర్ ఇవ్వలేదనుకోండి, ఎవరు తెలియకో తెలుగు రాకో డైలాగ్ లేదనుకోండి, చాలా మెస్ అయిపోతుంది సార్. తెలుగు అమ్మాయి అయితే క్లారిటీగా ఆడిషన్ చేసుకోవచ్చు, చెప్పింది చేస్తుంది, టైం వేస్ట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ నేను అనుకుంది. సో తెలుగు అమ్మాయిని తీసుకుందాం ఫిక్స్ అయ్యాం సార్. చాలా మందిని ఆడిషన్ చేసాం సార్. డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పిందా? లేదు సార్, వేరే అమ్మాయి చెప్పించారు. ఎందుకని అక్కడ మరి? యాక్చువల్లీ మాకేంటంటే 30 days పెట్టుకున్నాం సార్ డబ్బింగ్కి. కరెక్ట్గా 30 days పెట్టుకున్నాము. ఈ 30 daysలో కంప్లీట్ చేసేయాలనుకున్నాం. కరెక్ట్గా డబ్బింగ్ టైంకి ఆ అమ్మాయికి ఫీవర్స్, హెల్త్ ఆల్మోస్ట్ గొంతు లేదు సార్, పాపం వచ్చింది. వస్తే గొంతు అస్సలు సెట్ అవ్వట్లేదు సార్. గొంతు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ మేము కంప్లీట్ చేసాం. నాకేంటంటే ఫస్ట్ నేను చూసుకునేయాలి, ఎందుకంటే తవిత గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే నేను వెయిట్ చేయడం అంటే ఆవిడకి చూపించాలి సినిమా. నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ కాపీ నేను రెడీ చేయాలి. లేకపోతే ఇప్పుడు రిలీజ్ పెట్టుకుని నేను ఎప్పుడు చూపించాను సార్ ఫస్ట్ కాపీ. ఆల్మోస్ట్ టైం లేదు అనేసి ఇంకా వేరే అమ్మాయి దగ్గర చెప్పించాము. సెట్ అయ్యింది, ఆ అమ్మాయి దగ్గర చెప్పించాము సార్.